దేవుని పరీక్ష. బెత్లెహేమ్ అనే ఒక చిన్న గ్రామంలో జోసెఫ్ మరియు బ్లెస్సీ అనే భార్యాభర్తలుండేవాళ్లు. వాళ్ళిద్దరూ మంచి ప్రార్థనాపరులు. దేవుని పట్ల చాలా నమ్మకంతో ఉండేవాళ్లు. నిత్యం దేవుడు వారిని తన కృపలో కాపుదలలో భద్రపరుస్తూ ఉంటాడు. ఆ భార్యాభర్తలిద్దరూ కూడా ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ప్రార్థన ముగించిన తర్వాత జోసెఫ్ పశువులను కాపులకని తన పొలానికి తీసుకుని వెళ్ళిపోతాడు. బ్లెస్సీ తన ఇంటి పనిని చక్కపెడుతూ ఉంటుంది. తన కుమార్తె హవీలా చక్కగా చదువుకోవడానికని వెళ్తుంది. వారి ప్రవర్తనను దేవుడైన యెహోవా మరియు దుష్టశక్తి అయిన సాతాను ఇద్దరూ గమనిస్తూ ఉంటారు. అలా ఉండగా ఒకరోజు ఉదయం ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఆ సమయంలో వారికి ఏదో చిన్న గొడవలు జరుగుతున్న శబ్దమైనప్పటికీ వాళ్ళు అలా ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. సమయానికి ప్రార్థన అయిపోయి బయటకొస్తారు. అప్పుడొక స్త్రీ రోదిస్తూ కనబడుతుంది. తాను ఎవరో కాదు, తన పొరుగు ఇంట్లో ఉంటున్న రూతు. రూతుని చూసిన బ్లెస్సీ, ఏమైంది రూతు? ఎందుకు దుఃఖిస్తున్నావు? ఏం జరిగింది? మళ్ళీ నీ భర్తతో ఏదైనా గొడవ జరిగిందా? అవును బ్లెస్సీ, నా భర్త మద్యపానాన్ని సేవించి నన్ను ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు. నేను చెప్పిన మాటల్ని పెడచెవిన పెడుతున్నాడు. నేను చాలా దుఃఖంలో ఉన్నాను. మీరే నన్ను ఆదుకోవాలి. మేము ఎట్టివారము నీకు సహాయం చేయుటకు? నీవు దేవుని విడిచిపెట్టి చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. దేవునికి ప్రార్థన చెయ్యి. దేవునికి మొరపెట్టు. దేవుడు నీ మొరను ఆలకిస్తాడు. మీ కొరకు మేము కూడా ప్రార్థన చేస్తాము. నా భర్త నీ భర్తతో మాట్లాడతాడు. ఖచ్చితంగా నీ భర్త మారు మనసు పొంది భగవంతుని సన్నిధిలో ఉంటాడు. భయపడకు రూతు. అవును బ్లెస్సీ, నేను దేవుని వెనక వెయ్యడం వలనే నాకీ దుఃఖం సంభవించింది. నేను ఖచ్చితంగా ఉపవాస ప్రార్థనలో భగవంతుడికి మొరపెట్టుకుంటాను. మీరు నా కొరకు ప్రార్థన చెయ్యండి అని చెప్పి అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. రూతు బ్లెస్సీకి చెప్పినట్టుగా కటిక విశ్వాసంతో భగవంతునికి మొరపెట్టుకుంటుంది. ఖచ్చితంగా వారం రోజుల్లో భగవంతుడు ఆమె మొర విని తన భర్తకి మారు మనసును పొందేలా చేస్తాడు. రూతు మరియు రూతు భర్త డేవిడ్ ఇద్దరూ భగవంతుని సన్నిధిలో వాళ్ల కాలాన్ని గడుపుతూ ఉంటారు. దాన్ని చూసిన బ్లెస్సీ, జోసెఫ్ ఇద్దరూ సంతోషపడుతూ ఉంటారు. అలా సంతోషపడుతూ వారితో, దేవుడు మీకు తోడై ఉంటాడు. ఇక మగవాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఆడవాళ్ళిద్దరూ కూడా పక్కకు వెళ్లి మాట్లాడుకుంటూ ఉంటారు. బ్లెస్సీ, ప్రార్థన మొదలుపెట్టిన తర్వాత మళ్లీ దేవునికి దగ్గరగా ఉన్నాము. నా కన్నీటి ప్రార్థన తండ్రి ఆలకించాడు. ఇప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నాము. దారి తప్పిపోయిన గొర్రెవలే నేనున్నప్పుడు మళ్లీ నువ్వు మమ్మల్ని మందలించి సరైన మార్గంలో నడిపించుటకు సహాయం చేశావు. నీకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇందులో నేను చేసింది ఏమాత్రమూ లేదు. సువార్త ప్రకటించడమే నా పని. తర్వాత ఆ దేవుని చిత్తానుసారమే అంతా జరుగుతుంది. ఇక తర్వాత వాళ్ళు మాట్లాడుకుని అక్కడ్నుండి తిరిగి వెళ్ళిపోతారు. ఆ రోజు రాత్రి సమయం ఇరు కుటుంబాలు కలిసి ప్రార్థన చేసుకుంటూ ఉండగా పైనుండి చూస్తున్న సాతాను నవ్వుతూ ఉంటాడు. అప్పుడు తండ్రి యెహోవా దానిని గమనించి సాతానుతో, ఎందుకు సాతాన్, నువ్వు వారిని చూసి నవ్వుతున్నావు? ఏం లేదు ప్రభువా, మొన్నటి వరకు మద్యపానంలో మునిగి నిన్ను ద్వేషించి నిన్ను దూషించిన వ్యక్తి ఇప్పుడు ఆ పెదవులతోనే నిన్ను ప్రార్థిస్తున్నాడు. దాన్ని చూసి చాలా ఆశ్చర్యంగా ఉంది. మారు మనసు కోసమే కదా సాతాన్ నేను నా ప్రాణాల్ని బలిచ్చింది. వారి క్షేమం కోసమే కదా అదంతా. అయితే ఇప్పుడు వారు నీ పట్ల నిజాయితీతో ఉంటారని మీరు భావిస్తున్నారా ప్రభువా? నీ నవ్వుకు నాకు అర్థం తెలిసింది, కానీ నాకు మాత్రం ఈ కుటుంబాన్ని పరీక్షించాలని అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు వారికి సకల సంపదను ఇచ్చారు. వారికి ఎలాంటి శోకమూ లేదు. ఇరు కుటుంబాలు సంతోషంగా ఉన్నవి. ఇప్పుడు నేను ఇరు కుటుంబాన్ని పరీక్షించాలని అనుకుంటున్నాను. ఆనాడు యోబుని పరీక్షించిన విధముగా. ఆనాడు యోబుని పరీక్షించి నువ్వు విఫలమయ్యావు. ఈనాడు కూడా అదే జరుగుతుంది సాతానా. అప్పుడే ఏముంది ప్రభువా, మీరు నాకు అనుమతి ఇవ్వండి. ఇరు కుటుంబాలను పరీక్షించిన పిమ్మట మన ఇద్దరిలో విజయం ఎవరిదో తరువాత చూద్దాం.
అందుకు ప్రభువు సరే అని వారిని పరీక్షించు అని చెప్పడంతో ఇక భూలోకానికి దిగివచ్చిన సాతాను మొదటిగా రూతు దానియేలు కుటుంబాన్ని పరీక్షించాలని అనుకుంటాడు. దానియేలు కుటుంబంలో తిరుగుతూ అతనికి ఇచ్చోడు ఆలోచనలు కలిగించేలా చేస్తాడు. దానియేలుకి తన మనసులో, ప్రభువా, ఈరోజు నాకేమయ్యింది? నా మనసు మద్యపానాన్ని కావాలని కోరుకుంటుంది. ప్రభువా, అలా జరగకూడదు. నేను పాతాళ లోకంలోకి వెళ్లాలని అనుకోవటం లేదు. పాపుల మార్గం అడగాలని అనుకోవటం లేదు. ప్రభువా, నా మనస్సుని శుద్ధిపరచు అంటూ ప్రార్థన చేసుకోవడం మొదలు పెడతాడు. అయినప్పటికీ తన మనసులో పదే పదే అదే ఆలోచిస్తూ కన్నీటితో ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. అలా గంటసేపు కన్నీటి ప్రార్థన ముగిస్తుంది. సాతాను అక్కడ్నుండి మాయమైపోతాడు. సాతాను దగ్గరకు ప్రభువు వచ్చి, ఏమైంది సాతానా? నీ మొదటి ప్రయత్నం విఫలమైందా? తన కన్నీటి ప్రార్థన నిన్ను విఫలపరిచిందా? అప్పుడే ఏముంది ప్రభువా, ఇప్పుడే కదా నేను మొదలుపెట్టాను అని చెప్పి అక్కడ్నుండి మాయమైపోతాడు సాతాను. మరుసటి రోజు ఉదయం అతని భార్య రూతుకు విపరీతమైన జ్వరం వస్తుంది. భర్త దానియేలు వైద్యుని వద్దకు తీసుకుని వెళ్తాడు. అయినప్పటికీ పెద్ద ఉపయోగమేమీ లేదు. ఆమె చాలా బాధపడుతుంది. తాను దేవుడికి చాలా మొరపెట్టుకుంటాడు. ఇదంతా సాతాను పన్నాగమని తెలియని దానియేలు ఆ వ్యక్తి దేవుణ్ణి దూషించడం మొదలు పెడతాడు. ప్రభువా, ప్రభువా, నీకు ఎంతగానో మొరపెట్టుకున్నాను. 7 దినముల నుంచి నా భార్య అనారోగ్యంతో బాధపడుతూనే ఉంది. నేను నీ మార్గంలో నడవకముందే చాలా బాగుంది. మా అందరినీ కష్టాల పాలు చేశావు. ప్రభువా, ఇది నీకు న్యాయం కాదు. ఇంక ఎన్నడూ కూడా నేను నిన్ను నమ్మను అంటూ ప్రభువుని దూషించడం మొదలు పెడతాడు. తాన్నంతా చూస్తున్న సాతాను పెద్దగా నవ్వుతూ ఉంటాడు. సాతాను ప్రభు దగ్గరికెళ్ళి, ప్రభువా, చూసావు కదా, నీ భక్తుడు నిన్ను దూషించి తప్పు చేశాడు. ఇంత చిన్న పరీక్షని తట్టుకోలేకపోయాడు. ఇలాంటివాడు నీ భక్తుడా? చూడు సాతానా, పుట్టిన పసిబిడ్డ నడకలు నేర్పినప్పుడు తప్పక అడుగులు పడతాయి. బిడ్డ కింద పడతాడు. అయినప్పటికీ లేచి తన ప్రయాణం మొదలు పెడతాడు. ఇది కూడా అంతే. తన తప్పును తను తెలుసుకుంటాడు. మళ్ళీ మంచి మార్గానికి వస్తాడు. ప్రభువా, నువ్వు అంటున్నావు కాని ఈ మానవులకు కావలసింది సుఖశాంతులు, ధనము, ఆరోగ్యము ఇవేమి నువ్వు ఇవ్వరు అని తెలిసినప్పుడు వీరు నేను గడ్డి మొక్క వల్ల త్రుంచివేయుదురు. నీకు ప్రియమైన భక్తులు కూడా అలాంటి వాళ్లే అని నేను నిరూపిస్తాను అని అక్కడ్నుండి మాయమై జోసెఫ్ పశువుల మందలో ప్రవేశిస్తాడు. అక్కడున్న పశువులన్నీ కూడా మరుసటి రోజు మరణిస్తాయి. దాన్ని చూసిన జోసెఫ్, ప్రభువా, ఇంతటి కష్టం నాకు ఎందుకు ఇచ్చా? నేను ఏ పాపం చేశాను? తెలిసి తెలియక తప్పు చేసుంటే నన్ను క్షమించు ప్రభువా. ఈ ఘోరాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. నా ప్రార్థనని ఆలకించు నా ప్రభువా, నా తండ్రి యెహోవా, నా చెయ్యిని విడిచిపెట్టకు అంటూ కన్నీటి ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నా యజమానికి ఎందుకు ఇంతటి కష్టాన్ని తీసుకొనొచ్చావు? దయ చూపించు నా తండ్రి, నా ప్రభువా అంటూ ప్రార్థన చేస్తుంది. ఆ రోజు సమయం గడిచిపోతుంది. కుటుంబమంతా చాలా దుఃఖంలో నిండిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం విపరీతమైన వర్షాలు మొదలవుతాయి. జోసెఫ్ కుటుంబం చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఎందుకంటే వర్షం కారణంగా తన పంట నాశనమైపోతుందేమోననే భయం. కుటుంబమంతా ప్రార్థన చేయడం మొదలు పెడుతుంది. ప్రభువా, కష్టకాలంలో మాకు తోడుగా ఉండు. ఈ వర్షం కారణంగా పంట నాశనమవుతుంది. ప్రభువా, దయచేసి వర్షాన్ని ఆపివెయ్యి. మీ చిత్తం లేనిదే ఏది జరగదు కదా. నా తండ్రి, నా చిత్తాన్ని నీ చిత్తానుసారంగా జరిగించు అంటూ కుటుంబమంతా ప్రార్థన చేస్తుంది. అయినప్పటికీ వర్షం ఏమాత్రమూ ఆగదు. కుండపోత వర్షం కారణంగా తన పొలమంతా నాశనమైపోతుంది. దాన్ని చూసి జోసెఫ్ కంట్లో నీళ్లు తిరుగుతాయి. ప్రభువా, కష్టకాలంలో మాకు తోడుగా ఉండు. ఈ వర్షం కారణంగా పంట నాశనమవుతుంది. ప్రభువా, దయచేసి వర్షాన్ని ఆపేయ్. మీ చిత్తం లేనిది ఏదీ జరగదు కదా తండ్రి. నా చిత్తాన్ని నీ చిత్తానుసారం జరిగించు నా ప్రభువా. ఎందుకు నన్ను పరీక్షిస్తున్నావు? ఈ పరీక్షలు నేను భరించలేను. నా తండ్రి, ప్రభువా, నా మీద దయ చూపించు. కనపడని నా శత్రువుతో నేను పోరాడుచున్నాను. నా తండ్రి, దయ చూపించు అంటూ బోరున విలిపిస్తాడు.
దాన్ని గమనించిన తన కుమార్తె తండ్రి వద్దకు వస్తుంది. ఇంతలో సాతాను కుమార్తెలోకి ప్రవేశిస్తాడు. ఓ నా తండ్రి, మీరు దుఃఖించవద్దు. ఆ ప్రభువు మనకి ఏమి సహాయం చేశాడని మన పశు సంపద అంతా నాశనమైంది. మీరు ప్రభువుని దూషించి మరణించినా బాగుండు అని ప్రేరేపిస్తుంది. ఓ నా బిడ్డ, నువ్వలా మాట్లాడద్దు. ఇదంతా సాతాను పరీక్ష అని నేను భావిస్తున్నాను. పాత నిబంధన నీకు గుర్తు ఉందా? యోబుకు ఎలాంటి పరీక్ష సంభవించింది, కానీ అతడు ఏనాడు ప్రభువుని దూషించలేదు, ఇంకా ఎక్కువ ప్రార్థన చేశాడు. ఆ మాటలు విన్న కుమార్తె, ఆ రాతలన్నీ నీటిపైన బుడగల లాంటివి తండ్రి. మీరు వాటిని అనుసరించడం సరైన పద్ధతి కాదు. ఆ మాటలకి జోసెఫ్ చిరునవ్వు నవ్వుతాడు. సాతాను పాప శరీరాన్ని విడిచి వెళ్ళిపోతాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. వారి కష్టాలు రోజురోజుకి మరింతగా బలపడతాయి. కూతురు అనారోగ్య కారణంగా మంచాన పడుతుంది. కుమార్తె చాలా రోదిస్తూ, ఆ ప్రభువు నన్ను రమ్మని పిలుస్తున్నాడు. నేను పరలోకం చేరలేనా ప్రభువా అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఏంటండి, మీరు ప్రార్థన చేస్తూ కూర్చున్నారా? ఆ ప్రభువు మన మీద కనికరం చూపించడం లేదు. ఆయన మూగపోయాడు. నా కుమార్తె ప్రాణాల కోసం పోరాడుతుంది. మీరేదైనా చెయ్యండి. నేను ఆ ప్రభువుకు మెరపెట్టుకోవటం తప్ప ఏమీ చేయలేను. వైద్యులందరూ కూడా ఏమీ చేయలేకపోయారు. ఆ పరమ వైద్యుడే ఇక ఏమన్నా చెయ్యాలి. అప్పుడు జోసెఫ్ భార్య శరీరంలో సాతాను ప్రవేశించి, పరమ వైద్యుడు ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్నాడండి. నీ కూతురు ప్రాణం కంటే ప్రభు ఎక్కువైపోయిందా నీకు? ప్రభువు మాటలు వీడి నా కూతుర్ని బ్రతికించే ప్రయత్నం చెయ్యండి, లేదా ఆ ప్రభువుని దూషించి మరణించండి అని పదే పదే అంటుంది. చూస్తూ ఉండగానే కుమార్తె కన్ను మూస్తోంది. దాన్ని చూసి భార్యాభర్తలిద్దరూ బోరున ఏడుస్తూ ప్రార్థన చేస్తారు. మరికొన్ని రోజుల తర్వాత జోసెఫ్కి దాన్ని చూసిన భార్య చాలా కంగారు పడుతుంది. బ్లెస్సీ, ఆ ప్రభువు నన్ను పరీక్షిస్తున్నారు. నా నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపో. ఈ వ్యాధి నీకు సంక్రమిస్తుంది. ప్రభువు పరీక్షించడం కాదు, ఆయన ఎందుకిలా హింస పెడుతున్నాడు? ఆయన్ని దూషించి మరణించు అంటూ శరీరంలో ప్రవేశించి సాతాను పదే పదే దాని గురించి మాట్లాడతాడు. జోసెఫ్ ఏమాత్రమూ ఆ మాటలు వినకుండా విపరీతమైన కన్నీటి ప్రార్థన చేస్తాడు. భార్య అతన్ని విడిచి బాధగా వెళ్ళిపోతుంది. జోసెఫ్ శరీరమంతా రక్తస్రావణం జరుగుతూ రోదిస్తూ ప్రభువుని ప్రార్థిస్తూ ఉంటాడు. ప్రభువా, ఈ కష్టాలు నేను భరించలేకపోతున్నాను. నా సిరి సంపదను కోల్పోయాను. భార్య బిడ్డల్ని కోల్పోయాను. ఇప్పుడు నా ప్రాణం కూడా కోల్పోతున్నాను. ఇది నీ చిత్తమైతే నన్ను పరలోకానికి చేర్చు నా తండ్రి, లేదు అంటే నన్ను స్వస్థపరుచు నా ప్రభువా అంటూ కన్నీటి ప్రార్థన మొదలు పెడతాడు. అప్పుడు సాతాను అతని ముందు ప్రత్యక్షమై, జోసెఫ్, నేను సాతానుడి. ఏం చేశాడు నీ తండ్రి? ప్రభువా ప్రభువా అని నువ్వు ఎంత పిలిచినా నీ దగ్గరికి అతను రాలేదు. నువ్వు ఆ ప్రభువుని దూషించు. కోల్పోయిన నీ సిరిని సంపదను నేను మొత్తం తిరిగి నీకు తీసుకుని రాగలను. సాతానా, ఎన్నటికీ అది జరగదు. నా తండ్రి సృష్టికర్తల లయకారుడు కాదు, నువ్వు లయకారుడివి. నన్ను ఏ మార్చకు. కష్టంలో ఉన్న నా తండ్రి నా చెయ్యి విడివడు. ఒకవేళ నా ప్రాణం ఆయనకి కావాలి అనుకుంటే నేను అర్పించుటకు సిద్ధంగా ఉన్నాను. కాని నా ప్రభువుని నా తండ్రిని నేను దూషించను. నాకు నా తండ్రి ఎప్పటికీ విరోధి కాదు. కాని సాతాను పదే పదే, లేదు జోసెఫ్, నా మాట విను. సిరి సంపద మొత్తం నేను నీకు తీసుకురాగలను. ప్రభువుని దూషించు అంటూ పదే పదే అన్నప్పటికీ జోసెఫ్ ఏమాత్రము సాతాను మాట ఆలకించడు. ఇక చేసేదేమీ లేక సాతాను అక్కడ్నుండి మాయమైపోయి ప్రభువుని చేరుకుంటాడు. ప్రభువా, ఇతను అచ్చం యోబు వలె నీ మీద ఆధారపడి ఉన్నాడు. సర్వం కోల్పోయి ప్రాణపాయ స్థితిలో ఉన్నప్పటికీ నీ చరణము వేడుకుంటున్నాడు. ఇదే కదా నిజమైన భక్తి సాతానా అని ప్రభు అనిన వెంటనే సాతాను అవును ప్రభువా అంటూ అక్కడ్నుండి మాయమైపోతుంది. ఆ క్షణమే జోసెఫ్కి ప్రభువు ప్రత్యక్షమవుతాడు. ప్రభువుని చూసి, ప్రభువా, నా మనసుని ఆలకించావా నా తండ్రి? నీ ముఖ దర్శనంతో నేను సంతోషించుచున్నాను. నా స్వహస్తాలతో నిన్ను స్వస్థపరచుచున్నాను. జోసెఫ్ను కోల్పోయిన అంతయు నీకు తిరిగి మూడింతలు లభ్యమవుతుంది అని దీవించి అదృశ్యమైపోతాడు. వెంటనే తన వ్యాధి మొత్తం పోతుంది. పశువులను అధిక మొత్తంలో మూడింతలుగా పెరుగుతాయి. కోల్పోయిన పంట మూడింతలుగా లాభంతో విస్తరిస్తుంది.
తన భార్య కూతుర్లిద్దరూ కూడా తన వద్దకు చేరుకుంటారు. అలా కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే జీసస్ కృప మీ మీద ఉండాలి అంటే జీసస్ కృప అని కామెంట్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.